దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీకు కుమారుని ఇస్తానని చెప్పి. వాగ్దానం ప్రకారమే 25 సంవత్సరాల తరువాత ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకు తర్వాత ఇస్సాకుకి యాకోబు జన్మించాడు. యాకోబుకు 12 మంది పిల్లలు జన్మించారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా మీకు? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారో? యాకోబేమో ఇస్సాకు నుంచి వచ్చాడు, ఇస్సాకేమో అబ్రహాం నుంచి వచ్చాడు, అబ్రహామేమో తెరహు నుంచి వచ్చాడు, తెరహేమో చెప్పండి షేము నుంచి వచ్చాడు, షేమేమో నోవహు నుంచి వచ్చాడు, నోవహేమో షేతు నుంచి వచ్చాడు, షేతేమో ఆదాము అవ్వ నుంచి వచ్చాడు. మీకేం అర్థమైంది? మనిషి పుట్టినప్పటి నుంచి ఈరోజు, మనిషి పుట్టినప్పటి నుంచి యేసుక్రీస్తు జన్మించినంత వరకు మధ్యలో ఉన్న ప్రజల సంతానము సంపూర్ణంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉంది. ఇంత అద్భుతంగా మానవ జాతి యొక్క వంశాలు ఈ గ్రంథంలో కాకుండా ఇంకే గ్రంథంలో కనిపించవండి. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ఇప్పుడు అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబుకు 12 మంది పిల్లలు. ఆ 12 మంది పిల్లలు యోసేపును ద్వేషించారు, దూషించారు, అవమానపరిచారు, అమ్మేశారు. కారణం ఏమిటంటే యోసేపు నీతిమంతుడు, యథార్థవంతుడు. అంతేకాకుండా యోసేపు పట్ల దేవుడు ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒకరోజు యోసేపుకు కళలు వచ్చినాయి. ఆ కళలో ఒక కళ ఏమిటంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు యోసేపు ఎదుటకు వచ్చి సాష్టాంగపడినట్టుగా కళ వచ్చింది. అది ఆ కళను దాచుకోలేక తన సహోదరులకు, తండ్రికి కూడా చెప్పేశారు. ఇదిగో నాకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వచ్చి నా ఎదుట సాష్టాంగపడినట్టుగా కళ వచ్చిందంటే అందరూ ద్వేషించారు. తండ్రి కూడా కోపడ్డాడు. ఏమిట్రా, నేను మీ అమ్మ అందరం వచ్చి నీ ముందు సాష్టాంగ పడతామా, ఏమిటి పిచ్చి కల అని చెప్పి యాకోబు కోపడ్డాడు. అన్నలైతే అసూయపడ్డారు. ఆఖరికి ఏం చేశారో తెలుసా? ఈ యోసేపును ఐగుప్తులో ఉండేటటువంటి వర్తకులకు 20 వెండి నాణ్యాలకు అమ్మేశారండి. అన్యాయంగా, అక్రమంగా యోసేపును అమ్మేశారండి. ఇప్పుడు యోసేపు ఐగుప్తు దేశానికి పనివాడిగా, బానిస పిల్లవాడిగా అమ్మివేయబడ్డాడు. యోసేపు ఐగుప్తు దేశంలో ఒక పనివాడిగా, పాలేరుగా ఒక ఇంట్లో పనిచేస్తూ ఉండేవాడు. కానీ బైబిల్ సెలవిస్తుంది, ఇంట్లో పనివాడిగా, పాలేరుగా పనిచేస్తున్న యెహోవా యోసేపునకు తోడై ఉండెను. నువ్వు పనివాడు కావచ్చు, పాలేరు కావచ్చు, చిన్న చిన్న పనిచేసేవాడు కావచ్చు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటే అక్కడే నిన్ను ఉండనివ్వడో, ఆయన ఆశ్చర్యంగా నిన్ను అభివృద్ధి పరుస్తాడు. పనివాడిగా, పాలేరుగా ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు గనుక అదే దేశంలో అదే పాలేరుని, అదే పనివాడిని, ఆ దేశాన్నే పరిపాలించే ప్రధానమంత్రిగా దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. ఇప్పుడు యోసేపు ఏమయ్యాడో తెలుసా అండి? దేశాన్నే పరిపాలించే ప్రధానమంత్రి అయ్యాడు. కారణం ఏమిటి? ఒకరోజు ఫరోకి కల వచ్చింది. ఆ కలభావం ఎవరూ చెప్పలేకపోయారు. అప్పుడు యోసేపును పిలిపించారు. యోసేపు వచ్చి కలభావం చెప్పేశారు. ఏమని? ఫరో 7 సంవత్సరాలు సమృద్ధిగా పంటలు పండుతాయి, ఆ తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది. పంటలు పండినప్పుడు ఆహారాన్ని జాగ్రత్త పరుచుకో, కరువు వచ్చినప్పుడు దాచిపెట్టిన ఆహారాన్ని పంచిపెట్టి నీ దేశాన్ని కాపాడుకో. ఇదంతా వింటున్నప్పుడు ఫరో ఆశ్చర్యపడిపోయి, ఇంత అద్భుతంగా ఆ కళను చూసినట్టుగా చెప్తున్నావే, ఈ దేశం బాగుండాలంటే నీలాంటి వాడి చేతిలో పెడితేనే బాగుంటుంది, కాబట్టి నువ్వే 7 సంవత్సరాలు ఈ దేశంలో పంటలను సమృద్ధిగా పండించు, నువ్వే ఆహారాన్ని దాచిపెట్టు, నువ్వే దేశానికి కరువులో ఆహారాన్ని పంచిపెట్టు, నువ్వే ఈ దేశాన్ని పాలించు అని చెప్పి ఫరో యోసేపును ప్రధానమంత్రిని చేసేసాడు. కరువు వచ్చేసింది, అయినా ఐగుప్తు దేశంలో ఆహారం ఉంది. ఎందుకంటే యోసేపు చక్కగా ఆహారాన్ని అందరికీ పంచిపెడుతూ ఉన్నాడు. ఈ వార్త కాస్త యాకోబుకు తెలిసింది. దూర ప్రాంతంలో వేరే దేశంలో ఉన్న యాకోబుకు తెలిసింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో కూడా కరువు తీవ్రంగా ఉంది. యాకోబు తన కుమారులను పిలిపించి అంటున్నాడు, ఇదిగో ఐగుప్తులో ఆహారాన్ని పంచిపెడుతున్నారట, మీరు వెళ్ళి ఐగుప్తుకు వెళ్ళి ఆహారం పట్టుకురండి, మనం అల్లాడిపోతున్నాం ఎక్కడ అని చెప్పి యాకోబు తన కుమారులను ఐగుప్తుకు పంపిస్తే ఈ అన్నయ్యలందరూ వచ్చి ఐగుప్తును పరిపాలిస్తున్నటువంటి ఒక యవ్వనస్తుని ఎదుట సాష్టాంగపడి నమస్కారము చేశారు. కళ ఏమిటి? నక్షత్రములు తన ఎదుట వచ్చి సాష్టాంగపడినట్టుగా కళ. ఏం జరుగుతుంది? నక్షత్రాలు వచ్చి తన ఎదుట సాష్టాంగపడినాయి. యోసేపు గుర్తుపట్టేశాడు తన సహోదరులను, కానీ సహోదరులు గుర్తుపట్టల.
కొంతకాలం అయిన తర్వాత యోసేపు వాళ్ళందరినీ పిలిపించాడు. నేనెవరో తెలుసా మీకు? తెలియదు మహారాజా, నా పేరు యోసేపు, నా తండ్రి పేరు యాకోబు. అంతే. అన్నయ్యలు ఉనికిపోయారు, దొరికిపోయామో. ఇప్పుడు మనం ఎవరినైతే అమ్మేశామో, అన్యాయంగా వ్యవహరించామో ఆ వ్యక్తి ప్రధానమంత్రి అయి ఉన్నాడు, మన పని అయిపోయింది. భయపడిపోతున్నప్పుడు యోసేపు అన్నాడు, భయపడకండి, మీరు కీడు చెయ్యాలని తలంచారు, కానీ నా దేవుడు మీ కీడును ఇదిగో ఇంత ఆశీర్వాదంగా మార్చేశాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా జీవితంలో కీడు జరుగుతుంది, నా స్నేహితుడే నాకు కీడు చేశాడు, మా అన్నయ్య నాకు కీడు చేశాడు, మా తమ్ముడు నాకు కీడు చేశాడు, నా తోబుట్టువే, నా అక్కయ్యే, నా చెల్లి నాకు కీడు చేసింది, ఎదుటింటి వాడు కీడు చేశాడు, వ్యాపారంలో నాకు కీడు చేశారు, నాకు ఉద్యోగం చేసే చోట కీడు చేశారు, నా జీవితంలో చాలా అన్యాయం జరిగింది అని మీలో ఎవరైనా బాధపడుతున్నట్లయితే మీకు శుభవార్త. ఎవరు ఎంత కీడు చేసినా నీకు దేవుడు తోడుగా ఉన్నట్లయితే ఆ కీడును దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదంగా మార్చేస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నోవహు వలే ప్రతి తండ్రి నాయన నీతిగా జీవించాలి, కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకోవాలి. నాయన ఇంటికి దీపం ఇల్లాలు గనుక ప్రతి ఇల్లాలు వెలగాలి, చీకటి జీవితాన్ని విడిచిపెట్టాలి. అటు కృప దయచేయమని నాయన వాక్యానుసారంగా మేము బ్రతుకులాగున మమ్మల్ని రోజు ఆశీర్వదించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండండి. షలోమ్.